హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రేచర్ల ఎగ్జిట్ దగ్గర టోల్ ఓపెన్ అయింది, నేషనల్ హైవేది. ఏ లారీలు ఇప్పుడు వెళ్తున్నాయి. రేచర్ల ఎగ్జిట్ ఇది హైదరాబాద్ రూట్లో ఈ టోల్ ఇది. జస్ట్ ఈరోజే మార్నింగ్ ఓపెన్ చేశారంట. సో చూడటం కోసం అని చెప్పని ఇప్పుడు ప్రత్యేకంగా పని పెట్టుకొని బండి వేసుకొచ్చాను. బళ్ళు నాట్ అలౌడ్, ఆటోలు నాట్ అలౌడ్. ఇక్కడ బాగుంది, ఇప్పుడు ఫుల్ బ్రిడ్జ్గా మొత్తం ఓపెన్ అయింది. చూడండి, అంతా కూడా పైన హైవే ఇది. చాలా. నీ పేరేంటి? శ్యాము. మీరు ఎక్కడ, ఏ ఊరు? రేచర్ల. ఈరోజే ఎప్పుడు ఓపెన్ చేశారు? ఇది మార్నింగ్ 8కి ఓపెన్ చేశారు. నీ డ్యూటీ ఎన్ని గంటలకి? ఇప్పుడు 8 hours. ఎన్ని గంటలకి ఎక్కావు? 4కి ఎక్కి 12 దిగుతావు. బాగుంది. ఎలా అనిపిస్తుంది ఈరోజు? ఫస్ట్ డే బాగుందా? సో ఓపెనింగ్ మీరే రిబ్బన్ కటింగ్ ప్రధానమంత్రి మోడీ గారి లాగా ఈరోజు ఓపెన్ చేసాం. వెరీ నైస్. సో ఈరోజు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా చంద్రపూడి దగ్గరలో ఉన్న రేచర్ల ఎగ్జిట్ ఇది. సో ఇక్కడ నుంచి హైవే రావటం అనేది, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే హైవే రావటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం చింతలపూడిలో ఉన్న ప్రజలందరూ కూడా. అలానే ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దేవరపల్లి ఎగ్జిట్ నుంచి మళ్ళీ హైవేకి కనెక్ట్ అవ్వచ్చు. అలానే ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంది, హ్యాపీగా వెళ్ళొచ్చు. అంతకుముందు ఇప్పుడు దాకా ఖమ్మం దాకా చాలా ఇబ్బందిగా, రోడ్డు సరిగ్గా ఉండేది కాదు, చాలా ఇబ్బందిగా అనిపించేది. సో ఇప్పుడు ఖమ్మం దగ్గర బ్రిడ్జ్ కూడా వచ్చే నెల ఆఖరికి అయిపోతుంది అంటున్నారు. ఇప్పుడు వైరా ఎగ్జిట్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. టోల్ గేట్స్ కూడా పెట్టారు. స్పీడ్ కంట్రోలింగ్ కూడా ఆటోమేటిక్గా స్పీడ్ వెళ్తూ ఉంటే కెమెరాస్లోంచి ఆటోమేటిక్గా చలానా వచ్చేస్తుంది స్పీడ్ లిమిట్స్ దాటిన తర్వాత. సిస్టమేటిక్గా బైక్స్ అయ్యి ఉండవు, ఆటోస్ వేరే కానీ ఏమి ఉండవు, ఎవరో అలౌ చేయరు. సో నైస్, చాలా హ్యాపీగా ఉంది. మోడీ గారు ప్రభుత్వం ఈ ఏరియాకి మంచి హైవే ఇచ్చింది. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.